హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా క్విక్గా చేసుకోవచ్చండి. ఈ సొరకాయ పచ్చడిని సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ మీతో సొరకాయ పచ్చడిని చేపించుకొని మరీ తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని, పల్లీలు 70% వరకు బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 20 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత 2 కప్పుల వరకు సొరకాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజ్ టొమాటోస్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు టొమాటోలు బాగా మగ్గాలి. ఇవి త్వరగా మగ్గాలంటే ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల్లోనే ఇవి బాగా ఉడికిపోతాయి. సొరకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. బాగా ఉడికించుకోవాలి చింతపండును కూడా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సొరకాయలు టొమాటోలు ఇవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి, వేడివేడిగా చేసేసుకోవద్దు. ఇలా కాస్త చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు ధనియాలు జీలకర్ర వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సొరకాయ టొమాటో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ సొరకాయ ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత తాలింపు గింజలు 3 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది వేగేసరికి చిన్నగా అయిపోతాయి. చాలా బాగుంటుంది రుచి అనేది. ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చడి ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. అంతే అండి, సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోస్ని చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.